Hello everyone, welcome back to my channel CG Vlogs. టుడే పల్లి పప్పు చెక్క చేస్తున్నాం. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. పల్లి చెక్క చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు అండి. వాటిని మంచిగా వేయించుకొని పొట్టు అంతా తీసేసుకోవాలి. ఆ పొట్టు తీసుకున్న తర్వాత అంటే టూ పీసెస్గా పీనట్ అనేది టూ పీసెస్గా రావడానికి ట్రై చేయాలి. పల్లి పొట్టు మొత్తం ఇలా చెరుక్కోవాలండి. చెరిగిన తర్వాత అంతా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవాలంటే దానికి కావాల్సింది బెల్లం. దాన్ని ఇలా క్రష్ చేసుకొని నీట్గా మేమైతే పల్లీలు దాని క్వాంటిటీకి తగ్గట్టు మేమైతే 3 బెల్లం తీసుకుంటున్నాం, బెల్లం ప్యాకెట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్ తీసుకొని ఆ బెల్లాన్ని కరిగించి పాకంలా వచ్చే వరకు అలా వేడి చేసుకోవాలి. బెల్లం అనేది లేత పాకం పట్టుకోకూడదండి ఎప్పుడైనా. చెక్క అనేది ఇరిగిపోతుంది కాబట్టి అవి విరక్కోకుండా దానికి ఇప్పుడు మనం ముదురు పాకం అనేది పట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం ఎలా పడతారనేది మీకు చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అందులోకి బెల్లం పాకం అనేది కొంచెం పోసుకొని అది అనేది బాల్ లాగా వస్తే, అది కొంచెం రౌండ్గా వస్తే అది ముదురు పాకం అన్నట్టు. అంతే అండి. పాకం అనేది ఇప్పుడు మనకి సెకండ్ టైం పడుతున్నాం. ఫస్ట్ టైం రాలేదు. సెకండ్ టైం చూస్తే కొంచెం బాల్ టైప్లో వచ్చింది. ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది కదా. దాంట్లోకి ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న పల్లీలని వేసుకోవటమేనండి. ఆ పల్లీలన్నిటికీ ఆ పాకం పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ రాసుకొని ఈ పల్లీ చెక్క స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఆ ప్లేట్లో పోసుకొని అది కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ 2 అవర్స్ అలా పట్టిన తర్వాత అది గట్టిగా తయారవుతుంది. దాన్ని ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఈ పల్లి చెక్క తింటే క్యూర్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ అనేది. పిల్లలకైనా కానీ బయట తినే ఫుడ్, జంక్ ఫుడ్ కాకోకుండా ఇలా ఇంట్లో హోమ్ మేడ్ చేసుకునే పల్లి చెక్కలు ఇలా చేసుకొని తినిపిస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. అంతే అండి. ఈ పప్పు చెక్క, పల్లి పప్పు చెక్క రెడీ చేయకపోతుంది మనకి. అంతే అండి. తక్కువ ఐటమ్స్తో మంచి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. స్వీట్ అనేది ఎవరైనా ప్రతి ఒక్కరూ తింటారు ఇంట్లో. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.